అమీగోస్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలిసి సూపర్ ఉండుంటారు. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసాక నాకు ఒక ఫుడ్ ఐటమ్ అయితే బాగా గుర్తొచ్చేసి తినాలనిపించేసింది. ఈ పాటకి కూకట్పల్లి జేఎన్2 ఏరియాలో ఉన్న వాళ్ళకి నేను ఎక్కడికైతే వెళ్తున్నానో తెలిసిపోయి ఉంటుంది. అండ్ ఈ స్ట్రీట్ వచ్చేటప్పటికి మనకి లులు మాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. మీకు ఏది కావాలో అసలు సెలెక్ట్ చేసుకోవడానికి నాకు తెలిసి చాలా టైం పడుతుంది అనుకుంటా. అండ్ చూసారా, ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని ఏపీ వాళ్ళ స్టాల్సే ఉంటాయి. అండ్ నేను వచ్చేటప్పటికి కోనసీమ వారి చాందిని రుచులకి అయితే ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేస్తాను. అండ్ ఇది ఎప్పటి నుంచి ఉందో నాకైతే తెలియదు, కానీ నేను 5 years నుంచి ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడికి ఖచ్చితంగా మంత్లీ ట్వైస్ అలా వస్తాను. అండ్ ఇక్కడ నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే చూశారు కదా, ఇదేనండోయ్. అండ్ ఏంటంటే అది పొట్టికలు. ఆంధ్రాలో ఉన్న అది గోదావరి ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసిపోతుంది దీని గురించి. పొట్టికల గురించి ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. అండ్ పొట్టికలు అంటే ఏం లేదు, పనసాకు ఉంటుంది కదా, జాక్ ఫ్రూట్ లీఫ్, దాన్ని ఫోల్డ్ చేసి దానిలో ఇడ్లీ పిండి స్టఫ్ చేసి స్టీమ్ చేస్తారు, అంతేనండి. అండ్ ఏంటి అంత సింపుల్గా దానికోసం నువ్వు అంత దూరం వెళ్ళాలా అంటారేమో, మరి అంతే కదా, మన ఫేమస్ ఫుడ్ అంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అండ్ దీనివల్ల ఏంటి అంటే జాక్ ఫ్రూట్లో ఉన్న జాక్ ఫ్రూట్ లీఫ్కి ఉన్న మెడిసినల్ వాల్యూ అనేవి ఈ ఫుడ్లోకి మనకు వస్తాయి. దీనివల్ల హై బీపీ హై షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళకి బెనిఫిట్ అనమాట. అండ్ ఇక్కడ పొట్టికలతో పాటు మనకి ఇంకా క్రిస్పీగా దోశలు, బోండా, పునుగులు, వడలు ఇలాంటివి దొరుకుతాయి. మీరు ఎంతమంది దిబ్బరొట్టె తేనెపానకం తిన్నారు? ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా దోశలు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్ అయితే దిబ్బరొట్టె. చూసారు కదా, చాలామంది తినుండరు నాకు తెలిసి దిబ్బరొట్టె తేనెపానకం. ఒకసారి అయితే ఇక్కడికి వచ్చేసి తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ వీళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ టేస్టీ ఫుడ్ మనకి రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరికేస్తాయి. అండ్ నేను పక్కనే ఉన్న రాజావారి చికెన్ పకోడీకి అయితే వచ్చేసాను. ఇక్కడ చికెన్ పకోడీ ఒక్కటే కాదండో, ఇక్కడ మనకి చేపలు, పీతలు, రొయ్యలు కూడా దొరుకుతాయి. ఈ అన్న మనతో సరదాగా ఏమన్నాడో తెలుసా, మేడం మీరు ఇలా యూట్యూబ్లో వీడియో తీసి పెట్టేస్తే అందరూ చూసేస్తారు, మళ్ళీ నా ఫుడ్ స్టాల్ కుమారి ఆంటీ లెక్కన ఫేమస్ అయిపోతుంది, మీరైతే నా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టకండి మేడం అని అన్నాడు. లేదులే అన్న, నాకున్న 140 సబ్స్క్రైబర్స్కి నేను అంత కుమారి ఆంటీని ఫేమస్ చేసిన రేంజ్లో నిన్ను ఫేమస్ చేయలేండి. జస్ట్ నా సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను నీ ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి చూపిద్దామని అనుకుంటున్నాను అన్నాను. సో సర్లేండి మేడం అని అన్నాడు. ఇంకా అదంతా కన్వర్జేషన్ అయిపోయినాక నేను ఫుడ్ అయితే రెడీ అయిపోయి మనకు వచ్చేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చికెన్ పకోడీ, చాలా అంటే బాగుంటుంది. మనకి 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుందంట ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ. అసలు నైట్ 11 తర్వాత కూడా ఇక్కడ చాలామంది వస్తుంటారు. వీకెండ్ అయితే అసలు మనకి ఈ మాత్రం చూపించడానికి కూడా నాకు టైం ఉండేది కాదు. వీక్ డేలో వచ్చాను కాబట్టి నేను మీకు ఈ విధంగానే చూపించగలుగుతున్నాను. ఇక్కడైతే ఈ రాజావారి పలావ్ సెంటర్కి అయితే చాలామంది ఎప్పుడు అసలు మాకు గ్యాపే దొరకదు. ఈ ఆంటీ చాలా హోమ్లీ ఫుడ్ ఉంటుంది, చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మేము పలావ్ ఇలా ట్రై చేస్తాము. ఇప్పుడు చాలామందికి రాగి ముద్ద, నాటుకోడి అనేది ఒక ఎమోషన్. నాకు తెలిసి రాయలసీమ సైడ్ ఉన్న వాళ్ళకైతే అసలు వాళ్ళు అసలు రాగి ముద్ద లేనిదే వాళ్ళకి ఫుడ్ ఉండదు నాకు తెలిసి. అండ్ చూసారు కదా ఎంత ఎమ్మిగా ఉంటుందంటే ఇక్కడ నాటుకోడి చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఏదైతే వీడియోస్ చూపిస్తున్నానో అవి నాకు ఇష్టమయ్యి నేను మంచి క్వాలిటీ ఫుడ్ బాగుంటుంది అన్నప్పుడు మాత్రమే మీకు వీడియోస్లో చూపిస్తాను. మీరు ఖచ్చితంగా అయితే వచ్చేసి ఈ స్ట్రీట్లో ఉన్న ఫుడ్ స్టాల్స్లో ఫుడ్ అయితే కుమ్మేయండి, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చాలామంది IDPL, DLF ఇంకా హుస్సేన్ సాగర్ దగ్గర పెట్టే స్ట్రీట్ ఫుడ్స్ అనుకుంటారు. ఇక్కడ కూడా చాలా అంటే చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో మంచి టేస్ట్తో దొరుకుతుంది. అండ్ ఎవరైతే ఇక్కడ నియర్ బై హాస్టల్స్లో ఉన్న వాళ్ళకైతే పాపం ఇది ఒక అమృతంలా ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే హాస్టల్స్లో నేను ఉన్నాలేండి ఒక 2-3 years. అసలు వాళ్ళు పెట్టే ఫుడ్లు మామూలుగా ఉండవు. ఇంత తింటున్నా నాకు బొబ్బట్లని ఎదురుగా కనిపించేసింది. ఇంకా ఆగుతామా, ఇంత తిన్నాక డిజర్ట్ తినిపోతే ఎలా చెప్పండి. సో మనకి ఇక్కడ పాల్కోవా, మాల్పూరి అండ్ బొబ్బట్లు, డబుల్ కా మీఠా, కోవా, సాఫ్ట్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, కాజాలు. అండ్ చూసారు కదా ఇక్కడ లైవ్లో మనకి బొబ్బట్లు చేస్తారు ఈ అంకుల్ అయితే. చాలా అంటే చాలా ఫాస్ట్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు బల్క్లో.
సో ఇక్కడ మనకి వాళ్ళు లైవ్లో ప్రిపేర్ చేసి ఇస్తారు. ఏ స్వీట్ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇంకా మనం ఎంత తిన్నా కడుపులో గాలి లేకపోతే ట్రై చేస్తాము. చాలా అంటే చాలా బాగుంది. వేడివేడిగా ఎమ్మిగా నెయ్యి అంటే చాలా ఇంకా ఆ టేస్టే వేరు కదా. సో నేను గుంటూరు అమ్మాయిని కాబట్టి నాకు బేసిక్గా మాల్పూరి అనేది ఒక ఎమోషన్. మీలో ఎంతమంది తెలుసు మలైపూరి? ఆ స్వీట్ పూరిలో కోవాని స్టఫ్ చేసి ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మనకి ఈ ఫుడ్తో పాటు మనకి చిక్కీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. నువ్వుల చిక్కీ, పల్లి చిక్కీ, శనగపప్పు చిక్కీ, ఇలా చాలా. ఇంక సరే కానీ రాజమండ్రి రోజ్ మిల్క్. ఇప్పుడు రోజ్ మిల్క్ తాగాలంటే రాజమండ్రియే పోవాలా ఏంటి? మనకి హైదరాబాద్లో కూడా దొరుకుతుంది. సో చూసారు కదా, రాజమండ్రి వారి రోజ్ మిల్క్ విత్ కోవా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంతమంది వీడియో చూస్తున్నారు కానీ నాకు ఒక్క సబ్స్క్రైబర్ కానీ పెరగట్లేదు, లైక్ రావట్లేదు, షేర్ రావట్లేదు. సో మేబీ నేను బాగా చేయట్లేదా? కమెంట్ చేయండి, బాగా చేస్తున్నానో చేయట్లేదు, అది కూడా నాకు తెలుస్తుంది కదా. సరే కానీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను, ఫుడ్ అండ్ క్లాత్ ఇలా. సో నేను తప్పకుండా నెక్స్ట్ టైం మంగమ్మ గారి ముంత మసాలా అని చెప్పి చాలా ఫేమస్ అయింది, మన నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు.